మనిషి జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. మనం శ్వాస తీసుకోవడం నుండి ప్రకృతిలోని ప్రతి కదలిక వరకు ఈ సమస్తాన్ని నడిపిస్తున్న ఒక దివ్య శక్తి ఉంది. ఆ శక్తి అనేది దేవుని చైతన్యం. ఇది కేవలం ఆలయాల్లో, పుస్తకాలలో లేదా పూజలలో మాత్రమే కాదు, మనలోనూ మన చుట్టూ ఉన్న ప్రతి కణంలోనూ ఉంది. చైతన్యం అంటే అవగాహన, స్పృహ. మనం జీవించడానికి అవసరమైన శక్తి, ఆలోచనలు, ప్రేమ, కరుణ ఇవన్నీ ఒకే మూలం నుండి వస్తాయి. ఆ మూలం దేవుని చైతన్యం. ఈ చైతన్యం మన హృదయంలోని ప్రశాంతతలో ఉంటుంది. మనం లోతుగా శ్రద్ధ పెట్టినప్పుడు మనలో ఉన్న ఆ దివ్యశక్తిని మనం అనుభవించగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు, అహం ఆత్మ గుడాకేశ సర్వభూత శ్రేయస్థితః, అంటే ప్రతి ప్రాణిలోనూ నేను ఆత్మరూపంలో ఉన్నాను అని. మన హృదయంలోని సాక్షాత్కార భావం, ఆత్మస్వరూపం, మనల్ని నడిపిస్తున్న అంతరాత్మ ఇవన్నీ దేవుని ప్రతిబింబాలు. మన ఆలోచనలు శుద్ధిగా, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనలోని ఈ దేవుని చైతన్యం మరింత స్పష్టమవుతుంది. ప్రకృతిలో ప్రతి కణంలో దేవుని శక్తి నిండి ఉంది. ఒక పువ్వు వికసించడం, పక్షి కోయిల స్వరంతో పాట పాడడం, గాలి వీచడం, వర్షం కురవడం ఇవన్నీ ఆ దివ్య చైతన్యం యొక్క ప్రత్యక్ష సాక్ష్యం.